జయశెట్టి శ్రీకాంత్ టెంటివి అండి. నిన్న ప్రధాని మోడీ పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలే, రెండింటినీ తిరస్కరించండి అని ఒకటి అన్నారు. ఇంకోటి బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసులో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు. దీని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసులో ఎటువంటి రాజీ లేకుండా కేసు పెట్టింది, జైలు పంపింది, కోర్టులో జరుగుతుంది. కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మేమేం మోడీలం కాదు కదా. కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కేసీఆర్ మోడీ కాదు కదా. దాంట్లోకి ఇన్వాల్వ్ కాదు కదా. న్యాయ ప్రక్రియలో కేసీఆర్ గారు ఇన్వాల్వ్ కాలేరు. ఎట్లా అవుతారు? ఇవాళ ఒక సందర్భం వచ్చింది, అధికారం వాళ్ళు చెప్పిపోయింది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. మేము సుప్రీంకోర్టు ఇచ్చినాం, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి ఇది అని చెప్పి మేము చెప్పిందే మేము. కానీ ఇదే మోడీ గారు రేవంత్ కుమ్మక్కైంది అని చెప్పడానికి 100 ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర. ఎన్నికలకు ముందు, శాసనసభ ఎన్నికల కంటే ముందు పూర్తిగా మోడీ గారి ఆశీస్సులతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి పైకి వచ్చిండు ముఖ్యమంత్రి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డికి అనుకూలమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బందులు పెట్టాలనో అన్ని రకాల ఇబ్బందులు పెట్టిండు మోడీ. మా ఓట్లు కొనకుండా, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు. ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనం లోన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడతాయని చెప్పి మోడీకి తెలుసు. చివరికి కాళేశ్వరం విషయంలో కూడా, కాళేశ్వరం విషయంలో మోడీ చేసిన సహాయం ఏందో కాంగ్రెస్ పార్టీకి వెంటనే ఒక్క రోజులో బయటపడింది. ఒకటే రోజు ఇష్యూ బయటికి రాగానే వెంటనే ఎన్డీఎస్ఏని ఏర్పాటు చేసినట్టు, వాళ్ళు ఒకటే రోజు నివేదిక ఇచ్చినట్టు, ఆ నివేదికను ఆ సంస్థ చెప్పకముందే ఇక్కడ కిషన్ రెడ్డి రిలీజ్ చేసిండు. మీరు ఒకసారి మీరు పేపర్లు తీసి గమనించండి. కిషన్ రెడ్డి ముందు రోజు మాట్లాడిండు, తెల్లవారి అది వాళ్ళ నివేదికగా బయటకు వచ్చింది అధికారికంగా. ఒకటే రోజు. వాళ్ళు ఎవరికి రాలేదు, కాళేశ్వరం చూడలేదు, ఢిల్లీలో కూర్చొని తయారు చేసి బయటకు వదిలేదు. జస్ట్ కేసీఆర్ని బదనాం చేయాలి, ఇది కాంగ్రెస్కి ఉపయోగపడాలనే ఉద్దేశం. మోడీ రేవంత్ చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే అనే విషయంలో మనకి సందేహం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. గుజరాత్ మోడల్ని నేను ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం, మీ అందరి సాక్షిగా ప్రచారమైంది. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ వాళ్ళిద్దరి బంధం బయటపడింది కాబట్టి మళ్ళీ ప్రజల్ని ఏమార్చడానికి మోడీ నానా రకాల తాపత్రయపడుతున్నాడు తప్ప ఇంకోటి కాదు.